ఐపీఎల్ కేవలం జట్ల మధ్య పోటీ మాత్రమే కాదు, ఆటగాళ్ల వ్యక్తిగత ప్రతిభకు కూడా ఇది ఒక వేదిక. ప్రతి సీజన్లో బ్యాటింగ్లో సత్తా చాటిన వారికి ఆరెంజ్ క్యాపులు, బౌలింగ్లో మాయ చేసిన వారికి పర్పుల్ క్యాపులు ఇస్తున్నారు. వీటిని ఆటగాళ్ల ప్రదర్శనతో పాటు ఆయా జట్ల గౌరవంగా భావిస్తారు. గత రికార్డులను పరిశీలిస్తే కొన్ని జట్లు ఐపీఎల్ క్యాపులలో స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఆ జట్లు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా 7 క్యాపులు అంటే 3 ఆరెంజ్, 4 పర్పుల్ క్యాపులు సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ అగ్రస్థానంలో నిలిచింది. ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో ఈ జట్టుకు తిరుగులేదు. 2013 నుంచి 2015 వరకు వరుసగా 3 ఏళ్ల పాటు పర్పుల్ క్యాపులను సిఎస్కే బౌలర్లే కైవసం చేసుకోవడం వారి నిలకడకు నిదర్శనం. 2009, 2013, 2021 సీజన్లలో బ్యాటర్లు కూడా తమ సత్తా చాటి ఆరెంజ్ క్యాపులను ఖాతాలో వేసుకున్నారు. ఇక పరుగుల వేటలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తనదైన ముద్ర వేసుకుంది. ఈ జట్టు తరపున ఏకంగా 4 సార్లు ఆరెంజ్ క్యాపులు అందుకుంది. 2017, 2018, 2019 వరుస సీజన్లలో వరుసగా 3 ఏళ్ల పాటు హైదరాబాద్ బ్యాటర్లే ఐపీఎల్ టాపర్లుగా నిలిచారు. మొత్తం 6 క్యాపులతో అంటే 4 ఆరెంజ్, 2 పర్పుల్ ఈ జాబితాలో సన్ రైజర్స్ హైదరాబాద్ 2వ స్థానంలో కొనసాగుతుంది. ఇకపోతే ఆర్సీబీ పేరు వినగానే మెరుపు బ్యాటింగ్తో గుర్తొచ్చే విషయాలు ఏంటంటే క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ వంటి మేటి ఆటగాళ్ల నైపుణ్యమా అని ఈ జట్టు 4 ఆరెంజ్ క్యాపులు దక్కించుకుంది. 2011, 2012, 2016, 2024 సీజన్లలో బెంగళూరు బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. 2021లో వచ్చిన ఒక పర్పుల్ క్యాపుతో కలిపి ఈ జట్టు మొత్తం 5 క్యాపులను తన ఖాతాలో వేసుకుంది. లీగ్లోకి ఆలస్యంగా వచ్చినప్పటికీ గుజరాత్ టైటన్స్ సంచలన ప్రదర్శన చేసింది. 2023, 2025 సీజన్లలో ఆరెంజ్, పర్పుల్ క్యాపులను రెండింటినీ ఒకే సీజన్లో సాధించి చరిత్ర సృష్టించింది. మరోవైపు పంజాబ్ కింగ్స్ కూడా మొత్తం 4 క్యాపులతో తన ఉనికిని చాటుకుంది. 2008 తొలి సీజన్లోనే ఆరెంజ్ క్యాపును, ఆ తర్వాత 2020లో కూడా దీనిని గెలుచుకుంది. బౌలింగ్లో 2018, 2024లో పర్పుల్ క్యాపులను సొంతం చేసుకుంది. మరి ఈసారి ఎవరికి ఆరెంజ్ అండ్ పర్పుల్ క్యాపులు వస్తాయా అనేది కింద కామెంట్ చేయండి. మరిన్ని క్రికెట్ విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.